పాకిస్తాన్కు డబ్బులిస్తే వాటిని ఉగ్ర సంస్థలను పెంచి పోషించేందుకు వినియోగిస్తుందని భారతదేశం అంతర్జాతీయ ద్రవ్యనిధికి లేఖ రాసింది. పాకిస్తాన్కు అప్పు ఇవ్వొద్దని కోరింది. దీంతో పాకిస్తాన్ గుండెల్లో పిడుగుపడ్డట్లయింది. ఐఎంఎఫ్ బోర్డు పాకిస్తాన్కు అప్పు ఇచ్చే అంశం గురించి మే 9న చర్చ జరగనుంది. పాక్ కోరినట్లు ఆ దేశానికి $7 బిలియన్ల ఇచ్చేందుకు ఐఎంఎఫ్ బోర్డు ఒప్పుకుంది. పాకిస్తాన్ అభివృద్ధి కోసమే ఈ మొత్తం అంటూ పాక్ అభ్యర్థనపై భారత విదేశాంగ మంత్రి జయశంకర్ విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో పాక్ కు అప్పు ఇవ్వొద్దని కోరారు. ఇప్పటికే ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసి పాక్ ను చావుదెబ్బ కొట్టింది. ఈ నిర్ణయంతోనే పాకిస్తాన్ గింజుకుంటుంది. మరోవైపు పాకిస్తాన్ పౌరులను దేశం నుంచి వెళ్లిపోమ్మంది. ఈపాటికే 786 మంది పాక్ పౌరులు అట్టారీవాగా బార్డర్ ద్వారా వెళ్లిపోయారని అధికారులు తెలుపుతున్నారు. అలాగే పాకిస్తాన్ కు సంబంధించిన ఎయిర్లైన్ వ్యవస్థపై కూడా ఆంక్షలు విధించింది. భారత గగనతలాన్ని వినియోగించుకోవడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఏప్రిల్ 30 తర్వాత అట్టారీవాగా బార్డర్ ను పూర్తిగా మూసివేయనుంది. పాకిస్తాన్ తో సంబంధాలు నేరుగా తెగిపోనున్నాయి. పాకిస్తాన్ యుద్ధం అంటూ ఉసుగొలుపుతుంది. నిజానికి పాకిస్తాన్ కు అర్థం కాని విషయం ఏంటంటే భారత్ యుద్ధం మొదలుపెట్టింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసి జల యుద్ధం ప్రకటించింది. ఇది ఇలానే కొనసాగితే పాకిస్తాన్ మొత్తం ఎడారి ప్రాంతం అవుతుందని అందరికీ తెలుసు. ఇప్పుడు ఐఎంఎఫ్ కు అప్పు ఇవ్వద్దంటూ బహిరంగంగా చెప్పడం అంటే ఒక రకంగా కయ్యానికి కాలు దూవడమే కదా. ఇక పాకిస్తాన్ ఏం చేయబోతుంది అనే దాని మీదే పాకిస్తాన్ భవిష్యత్ ఆధారపడి ఉంది. సీమాంతర ఉగ్రవాదానికి స్వస్తి చెప్పే వరకు పాక్ చెప్పేంత వరకు పాక్ ను అన్ని విధాలుగా నిర్బంధం చేయడమే భారత లక్ష్యమని స్పష్టమవుతుంది. చూడాలి మరి ఐఎంఎఫ్ భారత అభ్యర్థనపై ఎలా స్పందిస్తుందో.